బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజకీయ పార్టీలు చాలా మంది కలవటం, అందులో సినిమా యాక్టర్లు కలవటం, ఆమీర్ ఖాన్, కిరణ్ రావు, తర్వాత ప్రకాష్ రాజ్, ఇటువంటి చాలా మంది వీళ్ళని కలిసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వ్యతిరేకంగా, ఈ దేశం వ్యతిరేకంగా తయారు కావాలి, మనకు కొంత శక్తి తయారు చేయాలని చెప్పేసి నిర్మాణం చేసినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పూనాలో, బాంబేలో, హైదరాబాద్లో కూడా జరిగింది. ఇక్కడ కూడా చూసాం, మన స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారు. అక్నూరు మురళి, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇంకా చాలామంది మనం చూసాం. అంటే వామ భావజాలను అందరూ అల్ట్రా లెఫ్ట్, రైట్ ఫ్రమ్ సాఫ్ట్ లెఫ్ట్ టు అల్ట్రా లెఫ్ట్ మొత్తం ఉన్నారు అందరూ స్టేజ్ మీద. మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అంతా ఎవరు ఉన్నారు, మళ్ళీ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, మాజీ పీడిఎస్, ఆర్ఎస్ అంతా వాళ్ళే ఉన్నారు. అక్కడ ఎవరు అది కొత్తగా ఏం లేదు. ఈరోజు కూడా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఒక కార్యక్రమం ఏదుందో అందులో ఏఎస్ఏ, జేఎన్యూలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషను, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, తర్వాత ఇతర పార్టీలన్నీ కూడా కలిసి, పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి, అలా కాంగ్రెస్ లీడర్స్, సిపిఐ లీడర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క నిర్మాణం చేసి, వాళ్ళ పేరు చెప్తే ఎవరు రారు, వాళ్ళంతా అమ్ముడుపోయే కేసు కాదు, ఇప్పుడు సోల్డ్ అవుట్ కేసులు ఇవన్నీ. కాబట్టే కొత్త పేరు పెట్టుకొని ఈ సిజేపీ అనే కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి పేరుతోని ఢిల్లీలో గొడవలు సృష్టించడానికి, దేశవ్యాప్తంగా సృష్టించడానికి ముందుగా ఇదే ఎక్స్పెరిమెంటు కొంతమందితోని నేపాల్లో చేసినటువంటి యొక్క జంజీని ఏ విధంగా రెచ్చగొట్టారో ఇక్కడ కూడా మనం రెచ్చగొట్టాలి. దీని తర్వాత హసీనా, షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా కూడా మనం ఇక్కడ తయారు చేయాలి. ఫస్ట్ శ్రీలంకలో మనం చేసినాము, అక్కడ సక్సెస్ అయినాము, నేపాల్లో సక్సెస్ అయినాము, మనం ఇక్కడ సక్సెస్ వెస్ట్ బెంగాల్ మన బంగ్లాదేశ్లో అయినాము, ఇక్కడ కూడా కావాలి అనేటటువంటి ఒక దీంతో కొన్ని గ్రూప్స్ కొంత వేసుకొని బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఈ కాక్రోచ్ జనతా పార్టీకు చేసినటువంటి ఒక ఇది నేపథ్యం. వీళ్ళు నేపాల్ లాగానే, బంగ్లాదేశ్ లాగానే చేయాలి. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ షేక్ హసీనా ఇంట్లోపడికి పోతారు జనం. మీ అందరికి గుర్తుండాలి, షేక్ హసీనా ఇంట్లోపడికి పోయి ఆమె అల్మారాన్ని పెట్టి అన్ని మొత్తం లూటింగ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు కూడా అదే. ఎందుకంటే జనరల్గా పార్లమెంట్ మెంబర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ హౌస్ నడుస్తున్నప్పుడు ఏదైనా విషయం ఉంటే హౌస్లో యూ రేజ్ యువర్ వాయిస్, హౌస్లో మీరు మాట్లాడాలి. ఇంటి దగ్గర ఎందుకు పోతారు? ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకొని వాడు అడిగారు, ఎక్కడ పోతున్నావు? పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే, ఆడ పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. ఇది ఫస్ట్. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు పనోమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా, అది కూడా ఆన్ రికార్డు ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. ఏ రాహుల్ గాంధీ తాతని, నానమ్మని ఖలిస్తాన్ పేరు మీద చంపడం జరిగిందో ఆ ఖలిస్తాన్ వాళ్ళతోనే చేతులు గడపడానికి రాహుల్ గాంధీ గారికి సిగ్గు రావట్లేదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఇది ఒకటైతే, ఈ దేశ వ్యతిరేక శక్తులను కూడా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. ఏమని? నీట్ ఎగ్జామినేషన్లో ఈరోజు ఏదైతే లీకేజ్ అయిందో, ఈ లీకేజ్ అయిన వెంటనే 31 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారిని కానీ, ఇండియా అలయన్సెస్ కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, మీరు ఈ నీట్ ఎగ్జామినేషన్ మొన్న అయింది, సక్సెస్ఫుల్గా అయింది. ఈ నీట్ ఎగ్జామినేషన్ టెస్ట్ రాసిన వాళ్ళు కానీ, టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు కానీ ఒక్కరైనా మీడియాకు ముందు వచ్చి ఏమైనా అన్యాయం అయింది చెప్పారని? ఒక్క వ్యక్తి రాలే, చెప్పట్లే. పైపెచ్చి తెలంగాణలో కూడా నీట్లో చాలామంది సక్సెస్ అయ్యారు.